చూడండి, ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2025లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఏ టెక్నాలజీ వాషింగ్ మిషన్. అందులో ఏంటంటే వైఫైతో ఆపరేటింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. సో అది ఎలాగో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఎప్పుడులాగే యూస్ చేసేలాగా వాషింగ్ మిషన్లో యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనికైతే వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్లగ్ కనెక్షన్ కామన్ అండి. సో మిషన్లోకి వచ్చినప్పటికి బట్టలు అన్నీ డ్రమ్లోనే వేసుకుంటామండి. దానికన్నా ముందు ఇది లింట్ ఫిల్టర్ అంటామండి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ కానీ 2 times కానీ క్లీన్ చేసుకోవచ్చు. మన బట్టల్లో పేచు డస్ట్ అంతా ఇక్కడే కలెక్ట్ అవుతుంది. వీక్లీ వన్స్ క్లీన్ చేసుకొని ఎలా తీసారో సేమ్ అలాగే ఫిట్ చేసేస్తారు అన్నమాట. సో బట్టలు అన్నీ డ్రమ్లోనే వేస్తారు. ఒక షర్టు ప్యాంటు ఒక జత అండి, ఒక టాపు బాటమ్ అయినా ఒక జత అండి. అలాంటి 6 pairs దాకా వేసుకోవచ్చు. 5 నుంచి 6 జతలు వేసుకోవచ్చు. శారీస్ లాంటివి వేస్తారంటే 3 జతలు వేసుకుంటారు. బెడ్షీట్లు చిన్నవి లాంటివి అనుకోండి 2-3 వేసుకోవచ్చు. పెద్ద లాంటివి అయితే 1-2 సైజ్ బట్టి వేసుకోవాలన్నమాట. కొంచెం బట్ట తక్కువ వేసుకుంటే కొంచెం డ్యూరబిలిటీ బాగుంటుంది అన్నమాట. సో ఏ బట్టలైనా ఇందులోనే వేస్తారు. మ్యాక్సిమం అందరూ మిక్స్డ్ బట్టలు అనుకుంటే 5 నుంచి 6 జతల బట్టలు అయినా సరే మిక్స్డ్ బట్టలు ఇందులో వేసుకుంటారు. విడివిడిగానే అందరి బట్టలు కలిపేసి వేసేసుకుంటారు. డిటర్జెంట్ వచ్చి ఇక్కడ డిటర్జెంట్ ట్రేలో వేస్తారండి. మ్యాక్సిమం కంపెనీ ప్రిఫర్ చేసేది ఏంటంటే లిక్విడే యూస్ చేయమంటారు. ఇన్కేస్ మీ దగ్గర ఒకవేళ కనుక పౌడర్ ఉందనుకోండి, పౌడర్ అని రెండిట్లోనే యూస్ చేసుకోవచ్చు. లిక్విడ్ అనుకోండి ఇక్కడే వేసుకుంటారు. సో ఏదైనా ఈ 2 ట్రేలో ఎక్కడ వేసినా ఒకటే వాటర్తో మిక్సే వస్తుంది. పౌడర్ అయితే నార్మల్ చెంచాతో 3 or 4 tablespoons వేసుకుంటారు. లేదు పెద్ద కప్ అనుకోండి 1-1.5 వేసుకోవచ్చు అన్నమాట. లిక్విడ్ అనుకోండి కప్పు వేస్తారు కదా, కప్పు బాగా ఈ రెండిట్లో ఇందులో వేసినా ఒకటి. సో ముందుగానే బట్టలు సర్పు వేసేస్తారు. కంఫర్ట్ వేస్తారంటే అది ముందుగానే ఇక్కడ వేసుకుంటారు. సో ఇది వేస్తారు. కంఫర్ట్ వచ్చి సైడ్ ఇచ్చారు కదండి, క్యాప్ టైపు. సో ఇక్కడ వేసేసుకుంటారు. అవునండి, కంఫర్ట్ ఇక్కడ వేసేస్తారు. స్పూను 1/2 స్పూను మీ ఇష్టం. మ్యాక్సిమం కంఫర్ట్ వేసిన తర్వాత దీన్ని వేయచ్చు, లేదంటే వదిలేయచ్చు. అదే తీసుకుంటుంది ఆ టైంలో. సో బట్టలు సర్పు కంఫర్ట్ అన్నీ వేసిన తర్వాత డోర్ వేసేయాలండి. మధ్యలో డోర్ తీయాలి అనుకుంటే డైరెక్ట్గా తీయకూడదు, అది పాజ్ చేసే తీయాలి. అది ఎలాగో నీకు చూపిస్తానండి. సో అన్నీ రెడీ చేసేసాం. మిషన్ ఆన్ చేయకముందే వాటర్ ఆన్లో ఉండాలి. ఒక్కసారి ఆన్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఆన్లో ఉంచేయచ్చండి. ఎప్పుడు కావాలో అదే తీసుకుంటుంది, అదే ఆఫ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం. మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాం. సో పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్లోకి వచ్చి పవర్ బటన్ ఉంటుందండి. జస్ట్ పవర్ బటన్ ఒక బటన్ నొక్కితే ఆన్ అవుతుందండి మిషన్. సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మిషన్ ఆన్ చేసుకుంటాం. మిషన్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మిషన్లో 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో మీకు ఏ ప్రోగ్రాంలో కావాలో ఆ ప్రోగ్రాంలో చేంజ్ చేయడానికి సైకిల్ బటన్ యూజ్ చేస్తారు. ఏ ప్రోగ్రాంలో పెట్టినా మిషన్ రన్ అవ్వాలంటే స్టార్ట్ నొక్కుతారనమాట. సో మిషన్ ఆన్ అయిన తర్వాత ఈ లైట్ సింబల్ దేంట్లో ఉందో చూడండి. మీరు వేసిన బట్టలు బట్టి ఏ ప్రోగ్రాంలో కావాలో ఆ ప్రోగ్రాంలోకి చేంజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వాడేది నార్మల్ వాష్. సో ఈ ఆప్షన్స్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను అవి ఏంటనేది. సో మిషన్ ఆన్ అయిన తర్వాత చూడండి. సో ఈ లైట్ సింబల్ ఎక్కడ ఉందో చూడండి. నార్మల్ అన్నది రెగ్యులర్ వాష్ అనమాట. రోజు ఉతికే బట్టలు అయినా సరే నార్మల్లో వేసుకుంటే ఒక 5-6 జతలను ఒక గంటలో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. లేదు సెకండ్ వాష్ వచ్చి ఏ వాష్ అనమాట. ఇది లేటెస్ట్గా వచ్చిన ఏ వాష్. సో సెకండ్ వాష్ వచ్చి ఏ వాష్ వస్తుందండి. ఏ వాష్ అన్నది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ వాష్. మీరు వేసే బట్టలని వెయిట్ బట్టి వేసిన డిటర్జెంట్ని సాఫ్ట్నెస్ని వాటర్ లెవెల్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని వాషింగ్ చేస్తుంది. సో ఇది ప్రిఫరబుల్ అనమాట. అది కాకుండా వాష్ టైంలోనే మనకి లోపల పల్సైడ్ క్లాక్ యాంటీ క్లాక్ కూడా రొటేషన్ అవుతుంది. నార్మల్గా వాటర్ తీసుకున్నాక చేస్తుంది. బట్ ఏ వాష్లోకి వచ్చినోడికి నార్మల్ వాటర్ తీసుకుంటూనే క్లాతింగ్ అనేది అడ్జస్టబుల్ అవుతూ ఉంటుంది. సో అది లేటెస్ట్ టెక్నాలజీ. 3 క్విక్ వాష్. క్విక్ వాష్ అంటే ఎమర్జెన్సీ వాష్. 2-3 జతలే వేసాం, తక్కువ టైంలో వాష్ చేయాలంటే ఎమర్జెన్సీ వాష్లో వేసుకుంటారు. అరగంటలో 2-3 జతలు ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. 4th వన్ వచ్చి డెలికేట్స్. చీరలు కానీ స్వెటర్లు కానీ రగ్గులు కానీ ఉన్న వస్తువులు లాంటి అయినా సరే డెలికేట్స్లో వేసుకుంటారు. లైట్ వెయిట్ క్లాత్స్ అయినా సరే డెలికేట్స్లోనే వేసుకోవచ్చు. 44 minutesలో వాష్ రిన్స్ స్పిన్ అయిపోతుంది. 5th వన్ వచ్చి బెడ్డింగ్స్. బెడ్షీట్లు దుప్పట్లు లాంటి బెడ్డింగ్స్లో వేసుకుంటారు. ఇంచుమించు 1.5 గంటన్నర పడుతుందండి. 6th జీన్స్ అండి. జీన్స్ మీన్స్ ఏంటంటే ఓన్లీ సపరేట్గా జీన్స్ ప్యాంట్లో ఉన్న ఒక 4-5 ప్యాంట్లు అనుకుంటే జీన్స్లో వేసుకుంటారు. హెవీగా వాష్ చేస్తుంది. కొంచెం మురికి ఎక్కువైన బట్టలైనా 5 జతల బట్టలు జీన్స్లో వేసుకోవచ్చు. హెవీగా వాష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 7th వన్ ఎనర్జీ సేవింగ్. పెద్దగా బట్టలు మాయలేదు అనుకున్న బట్టలు ఏమైనా ఎనర్జీ సేవింగ్స్లో వేసుకుంటారు. లైట్ వెయిట్గా వాష్ చేసి ఉతికి జాడిచ్చి పిండిసి ఇచ్చేస్తుందండి. 8 రిన్స్ ప్లస్ స్పిన్. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ప్రతి ప్రోగ్రాము కూడా వాషు రిన్స్ స్పిన్ అవుతుంది, అంటే ఉతికి జాడిచ్చి పిండిస్తుంది. బట్ ఈ రిన్స్ స్పిన్లోకి వచ్చినప్పటికి ఏంటంటే జాడిచ్చి పిండుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉన్నాయి, ఉతకాల్సిన అవసరం లేదనుకునే అయినా సరే రిన్స్ స్పిన్లో పెట్టుకుంటారు. జాడిచ్చి పిండుతుంది. 20 నిమిషాల్లో అయిపోతుంది. 9th టబ్ క్లీనింగ్. 3 నెలలకు ఒకసారి బట్టలు కానీ సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ ఏమీ వేయకుండా ఎంటీ డ్రమ్ని టబ్ క్లీన్లో ఆప్షన్లో ఒక్కటే పెట్టి ఆన్ చేశారనుకోండి. వాటర్ ఒక్కటే తీసుకొని
2 గంటల 15 నిమిషాలు ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకొని వాష్ రిన్స్ స్పిన్ అయ్యి ఎంటీ డ్రమ్ క్లీన్ అవుతుంది అనమాట. సో టప్ క్లీనింగ్ కానీ డ్రమ్ క్లీనింగ్ కానీ అనొచ్చు దీన్ని. బట్టలో గట్టే ఏమీ వేయకుండా ఎంటీగా చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ చివరిగా ఉన్నది ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ అండి. డౌన్లోడ్ అంటే యాక్చువల్లీ ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎడిషనల్గా డౌన్లోడ్ అన్న ఆప్షన్లో మనకి ఫోన్లో చూపిస్తాయి శారీ అని కానీ టవల్స్ అని కానీ కొంచెం ప్రీ వాష్ అని టైపు. సో ఇలాంటి క్లీన్ వాష్ ఇలాంటివన్నీ ఫోన్లో ఉంటాయి. మీకు ఇలాగ నేను చూపిస్తాను. సో ఆ ఆప్షన్లో పెట్టుకుని స్టార్ట్ చేయడానికి ఆటోమేటిక్గా ఫోన్లో కనెక్ట్ చేసాను అనుకో డౌన్లోడ్కి హైలైట్ అవుతుంది అనమాట. డౌన్లోడ్లో హైలైట్ అవుతుంది. మళ్ళీ చివరి నుంచి నార్మల్లోకి రావాలని ఇదే బటన్ ప్రెస్ చేస్తారు. సో ముందుగా ఆన్ చేసాం. రెండవదిగా నచ్చిన ప్రోగ్రామ్ ఎందులో కావాలంటే అందులోకి మార్చుకోవడానికి ఈ బటన్ యూస్ చేశారు. సో మళ్ళీ ఫస్ట్కి రావాలన్నా ఇదే బటన్ యూస్ చేసాం. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మిషన్ రన్ అవ్వాలంటే స్టార్ట్ నొక్కుతారు. వన్స్ స్టార్ట్ నొక్కామనుకోండి మధ్యలో డోర్ తీయకూడదు. ఒకవేళ మళ్ళీ తీయాలనికి వస్తే మళ్ళీ పాజ్ చేస్తే తీస్తారు. పాజ్ చేసే బటన్ కూడా ఈ స్టార్ట్ బటన్ అనమాట. మళ్ళీ కంటిన్యూ చేయడానికి కూడా స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేశాక లోపల డ్రమ్ వెయిట్ చూసుకొని వాటర్ తీసుకొని ఇక్కడ టైం వచ్చి వాటర్ తీసుకొని ఉతికి జాడిచి పిండిసి అంతా అయ్యాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ ప్లగ్ కట్టుకుంటే సరిపోతుంది. బట్ ఈ అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. మిషన్ ఆన్ చేస్తాం, నచ్చిన ప్రోగ్రామ్ పెట్టాం. స్టార్ట్ చేయకముందే ఇక్కడ ఏమైనా కావాలంటే అడిషనల్గా ప్రోగ్రామ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా అంటే చూపిస్తాను చూడండి. సో మిషన్ ఆన్ చేశారు, నచ్చింది పెట్టారు. స్టార్ట్ చేయకుండానే ఈ అడిషనల్ ప్రోగ్రామ్ కావాలంటే పెడతాం. రూల్గా ఏంటంటే మాన్సూన్ అన్నది వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడానికి ఏంటంటే వర్షాకాలంలో వర్షం వస్తూనే ఉంటుంది, బట్టలు త్వరగా ఆరో బయటెట్టినాయి. సో నార్మల్గా ఇందులో స్పిన్ అవుతుంది ఏ ప్రోగ్రాంలో అయినా. బట్ నాకు అది సరిపోవట్లేదు. ఇంకా అడిషనల్గా 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు, 30 నిమిషాలు అయితే 30 నిమిషాలు అడిషనల్గా స్పిన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో నీదంటే పెడతాం, లేదంటే లేదు. అలాగే వాటర్ లెవెల్, వాష్ టైం, రిన్స్ టైం, స్పిన్ టైం ఈ 4 కూడా ఆటోమేటిక్గా తీసుకుంటాయి మనం వేసే బట్టలు బట్టి. రొటేట్ అయినప్పుడు క్లాక్ యాంటీ క్లాక్ తిరుగుతుంది కదా, సెన్స్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా ఇదే వస్తుంది. బట్ మనం ఒకవేళ వాటర్ తక్కువ ఉందమ్మా, వాష్ టైం తగ్గించుకోవచ్చు, స్పిన్ అయినా తగ్గించుకోవచ్చు అంటే ఇంకో వాటర్ లెవెల్ బటన్ 1 నుంచి 10 వరకు ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాష్ టైం సో అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సేమ్ అలాగే రిన్స్ ఒకసారి కావాలా 5 సార్లు దాకా ఆడించుకునేలా పెట్టుకోవచ్చు. 5 మంత్ అవసరం లేదనుకుంటే ఆటోమేటిక్. సేమ్ స్పిన్ కూడా స్పీడ్ ఎక్కువ గట్టిగా పెండాలనుకుంటే ఎక్కువ పెట్టుకుంటాం, లేదమ్మా తగ్గించుకుందాం అంటే తగ్గించుకుంటాం. సో ఈ 4 కూడా ఆటోమేటిక్, మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదండి ఈకో బబుల్ అని. సో మీరు పెట్టే ప్రోగ్రామ్ బట్టి ఈకో బబుల్ ఆప్షన్ పెట్టారనుకోండి ఒక 10 నిమిషాలు తగ్గిపోయింది కదా. యాక్చువల్గా ఏంటంటే లోపల మనం వేసే డిటర్జెంట్ని బబుల్స్ కింద జనరేట్ చేసుకొని వాష్ చేస్తుంది అనమాట. అది ఎలా జనరేట్ చేస్తుందంటే మనం వేసే డిటర్జెంట్ లోపల పల్సేటర్లోకి వెళ్తుంది. ఆ పల్సేటర్ అటు ఇటు తిరిగి బబుల్స్ కింద జనరేట్ చేసుకుంటుంది. సో దాన్ని ఈకో బబుల్ ఆప్షన్ అంటారు. సో కావాలంటే పెట్టచ్చు, లేదంటే లేదు. అగైన్ ఇంటెన్సివ్ వాష్ అన్న ఒక 10 నిమిషాలు అడిషనల్గా యాడ్ అయ్యి వాష్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ ఆప్షన్ పెట్టలేనప్పుడు ఏమవుతుంది 48 నిమిషాలు పెడితే 58 నిమిషాలు. అడిషనల్గా ఒక 10 మినిట్స్ యాడ్ అయితే వాష్ చేస్తుంది, ప్రీ వాష్ టైం. కావాలంటే పెడతాం, లేదంటే లేదు. డిలే ఏంటంటే కొంచెం టైం తర్వాత మిషన్ ఆన్ చేసుకుందాం అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్ళారు, మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోతే ఏమవుతుంది 1 అవర్లో వాషింగ్ అయిపోతుంది, 10కి అయిపోతుంది. మీరు మధ్యాహ్నం 2కి వచ్చారు, ఈ లోపు ఏమవుతుంది 10కి అయిపోయినాయి, 2 లోపు 4 అవర్స్ అలా బట్టలు ముడత పడిపోయి ఇందులోనే ఉంటాయి. సో అలా మడతలుగానే ఉంటాయి. సో ఆప్షన్ లేకుండా మార్నింగ్ 9కి వెళ్ళింది మీరు, మధ్యాహ్నం 2కి వచ్చినప్పుడు ఆఫ్ అయ్యేది మిషన్ ఉతికేసేలా పెట్టుకోవాలంటే 9 to 2కి 5 అవర్స్ కదా. సో డిలే అండ్ బటన్ నొక్కి 5 అవర్స్ పెట్టారనుకోండి, 5 అవర్స్ పెట్టి స్టార్ట్ చేశారనుకో డిలే ఎండ్ అనమాట. అది 5th అవర్కి అవుతుంది అనమాట. అంటే మీరు వచ్చిన 2కి కరెక్ట్గా మిషన్ అవుతుంది. ఆ టైంలో తీసి ఆరేసుకోవచ్చు, ముడతలో గట్ట లేకుండా ఉంటుంది. కరెంట్ కన్జ్యూమ్షన్ వచ్చేయండి స్టాండ్ బై మోడ్లో ఉంటుంది. ఆ 5 అవర్స్ మిషన్ రన్ అవుతుంది, 4th అవర్ తర్వాత రన్ 5th అవర్కి ఎండ్ అవుతుంది అనమాట. సో స్టాండ్ బై, మనం ఆ టైంకి ఆన్ చేయలేం కాబట్టి ముందుగానే ఆన్ చేసి వెళ్తాం అంతే. సో పవర్ అయితే ఏమి ఎక్కువ తీసుకోదు. అలాగే సో ఈ ఆప్షన్ కావాలంటే పెడతారు, లేదంటే లేదు. చివరిగా ఉంది స్మార్ట్ కంట్రోల్ బటన్. ఇది యాక్చువల్లీ మొబైల్ కనెక్టివిటీకి ఎలాగో నేను చూపిస్తాను. సో మీకు అర్థమైంది కదా, మిషన్ ఆన్ చేశారు, నచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే అది పెట్టారు. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మిషన్ రన్ అవ్వాలంటే సో నచ్చిన ప్రోగ్రామ్ కావాలంటే పెడతారు, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ చేసేస్తారు. వన్స్ స్టార్ట్ చేసామా లోపల చూడండి డ్రమ్ అన్నది అదే రొటేషన్ అవుతుంది. సో ముందుగా మిషన్ ఆన్ చేయగానే వేస్ట్ వాటర్ ఏమన్నా ఉంటే ముందు బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట. రిలీజ్ అయిన తర్వాతే డ్రమ్ తిరగడం రొటేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే రొటేషన్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ సెన్స్ చేసుకున్నట్టు కూడా చూపిస్తుంది. సో ఈ రొటేషన్ ఆగిన తర్వాత ఇక్కడ టైం వచ్చిన తర్వాత వాటర్ తీసుకోవడం స్టార్ట్ అయ్యి ఉతికి జాడిచ్చి పిండిసి అంతా అయిన తర్వాత సౌండ్ వచ్చి వస్తుంది.
సో ఇక్కడ వాటర్ లెవెల్ కానీ చూపించట్లేదు, వాచ్ టైం, ఇన్స్టెంట్ స్పిన్ టైం మనం వేసే బట్టలు బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో అవి మనం ఏం చేయాల్సిన అవసరం లేనే లేదు. సో అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, టైం వచ్చింది, వాటర్ తీసుకుంటుంది. ఈ టైంలో మనం మధ్యలో డోర్ తీద్దాం అనుకోండి, అక్కడ డీసార్ వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా డోర్ తీయాలంటే పాజ్ చేసి తీసి మధ్యలో అయినా యాడ్ చేయాల్సిన ఉంటే యాడ్ చేసి స్టార్ట్ చేసుకుంటారు. ఆ టైం అంతా అయిపోయాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి, అంతా అయిపోయాక ఇలా సౌండ్ వచ్చి ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ ప్లగ్ కట్టి డోర్ తీసుకోవడమే. సో మనం తీసుకుంది లేటెస్ట్ వెర్షన్ అని చెప్పాం కదండి. సో మనం ముందుగానే మొబైల్ కనెక్షన్కి ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం. ఖచ్చితంగా మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉండాలి, దాంట్లో స్మార్టింగ్ యాప్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో స్మార్టింగ్ యాప్ అనేది ఇలా స్టార్ సింబల్లో ఉంటుంది. ఇది క్లిక్ చేసుకుంటే దీంట్లో మనకు వాషింగ్ మిషన్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది కాబట్టి ఆఫ్లో ఉందన్నది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో మిషన్ ఆన్ చేయగానే చూడండి, ఇక్కడ ఇండికేషన్ ఆన్ అవుతుంది, ఆన్ అని వచ్చింది. సో ఆపరేటింగ్ అన్నది మొబైల్లోనే చేసుకోవచ్చు, బట్ స్టార్ట్ చేయడం అన్నది మొబైల్లో చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ కంట్రోల్ బటన్ ఆన్లో ఉండాలి. ఈ ఆన్లో ఉన్నప్పుడు యాక్సెస్ అంతా మన ఫోన్కి వచ్చినట్టు. ఒకవేళ కనుక యాక్సెస్ లేదనుకోండి, చూడండి యాప్ ఓపెన్ చేస్తున్నాను, యాప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సెండ్ టు వాషర్ ఒకటే వచ్చింది, స్టార్ట్ అని రావట్లేదు. సో దాంట్లో ఎలా అంటే ఇక సైకిల్ అని ఇచ్చింది చూసారు, ఇక్కడ సైకిల్ అని క్లిక్ చేయగానే ఇందాకే చెప్పాను, నార్మల్ ఏ వాష్, క్విక్ వాష్ ఇవన్నీ మీకు తెలిసినాయి. బెడ్డింగ్లో అని చెప్పాను కదండి, ఆక్వా ప్రీరైజర్, కలర్స్, బేబీ కేర్, స్పిన్ ఓన్లీ, శారీ, సోకు, ట్రెడిషనల్ వాష్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లీన్ వాష్ కావాలనుకున్నారు, క్లీన్ వాష్ పెట్టారు, డన్ అని కొట్టగా డన్ కొట్టాం, సెండ్ టు వాషర్ మాత్రమే వచ్చింది అక్కడ. సో ఇక్కడ ఏమడుగుతుంది, టు స్టార్ట్ ది సైకిల్ ట్యాప్ ది స్టార్ట్ బటన్ ఆన్ యువర్ వాషర్ అని అడుగుతుంది, అంటే అక్కడే చేసుకోమని చెప్తుంది. ఇన్ కేస్ మీరు కనుక మిషన్ కూడా ఫోన్లోనే చేయాలి అని అనుకుంటే ఇక్కడ స్మార్ట్ కంట్రోల్ బటన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ సింబల్ ఆన్ అవగానే ఇక్కడ చూడండి స్టార్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, సో మళ్ళీ అగైన్ ఏ వాష్ పెట్టి డన్ కొట్టాం, ఏ వాష్ కొట్టి డన్ కొట్టాం, స్టార్ట్ అని వచ్చింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి మిషన్లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం అంతా చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా గట్టా అంతా కూడా మీకు ఫోన్లోనే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎలాగ తీస్తారనుకోండి డోరు మధ్యలో, ప్రాబ్లమ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా వస్తుంది అనమాట. అదిగోండి ప్రాబ్లమ్ ఈజ్ ఫౌండ్ అని. సో మళ్ళీ అది కంప్లీట్ అవ్వగానే చూపించేస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, పాజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. సో మీరు వేరే చోట ఉన్న దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియకపోతే మీరు వేరే చోట ఉన్నా సరే మొబైల్లోనే ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి. జస్ట్ వాళ్ళు ఆన్ చేయడం తెలిసి ఇక్కడ స్మార్ట్ కంట్రోల్ బటన్ ఆన్ చేయగలిగితే చాలు. ప్రతిసారి ఆన్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.